జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీకందరికి శుభములు. మరొక దినాన ఇలా మనం కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ బాగోగుల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ జాబుల కోసం, మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీసీడీఎం పరిచయ తరఫున ఈ దైవ కృపాస్వరము అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటం, మిమ్మల్ని రీచ్ అవ్వటం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను గాక, మీకు అందరికి సమాధానం కలగను గాక. ఈ దిన మన అంశం ఏంటంటే ఆత్మీయ ఐక్యత, స్పిరిచువల్ యూనిటీ. ఆత్మీయ ఐక్యత కొరకు మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఐక్యత అనేటువంటి స్వభావం అది చాలా అద్భుతమైనది ప్రభువా. అది దేంట్లో కూడా ఇది అవసరం. ఐక్యత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఐక్యత కలిగి జీవించుట కొరకు నీ వాక్యం తెలియజేస్తుంది. మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మరొకసారి మనల్ని దీవించునుగాక. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ వర్ధిల్లటం జరుగుతుంది, అభివృద్ధి పరచడం జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేనటువంటి సంఘాలు కానీ సమాజం కానీ నిలవదు, అది పతనం అవుతుంది. ఎందుకంటే బలంగా ఉండదు. ఏ సమస్య అయినా, ఏ ఆటంకమైనా, ఏ శత్రువైనా మనం బలంగా ఎదుర్కోవాలంటే ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. అయితే భౌతికమైన ఐక్యత ఉన్నది, కానీ బైబిల్లో మాట్లాడుతున్నది ఆత్మీయ ఐక్యత. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటంటే చాలా ఉన్నతమైన రీతిగా మాట్లాడుతుంది. ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు. ఇది మానవ ప్రపంచానికి ఇది అర్థం కాదు. ఇది విశ్వాసికి మాత్రమే అర్థమవుతుంది. అది ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ ఐక్యత గురించి. ఇది భౌతికమైన మనిషికి ఇది అర్థం కాదు, ఇది ఆయనకి తెలియదు. కనుక యేసు ప్రభు నమ్ముకున్న వారమైన మనం ఈ ఐక్యత గురించి మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో మాట్లాడిన మాటలు ఒకసారి మనం నేర్చుకుందాం. ఐక్యత ఎలా పనిచేస్తుందో. నేను బైబిల్ అంతా పరిశీలన చేసి చదువుకున్న తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఒక్కడే, కానీ దేవుడు ఒంటరి వాడు కాడు. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది. ఇది యూదులకు అర్థం కాలేదు, ఇది బయట ప్రజలకి ఇది అర్థం కాదు. ఇది విశ్వాస సంబంధమైనది. ఇది దేవుడే బయలుపరుచుకున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు కలిసి ప్రపంచాన్ని నడుపుతున్నారు. కలిసి ఒకటే నామం కలిగి ఉన్నారు, యెహోవా అను నామం. కనుక ఐక్యత కలిగి ఒకే స్వభావం. తండ్రికున్న గుణ లక్షణాలే కుమారుడు కూడా ఉన్నది, కుమారుడికున్న గుణ లక్షణాలే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కనుక ఇది ఐక్యత కలిగి ఎప్పుడు కూడా కొట్లాడలేదు. నేను చూడలేదు, ఒకరి పట్ల ఒకరు అవమానపరిచినట్లుగా నేను చూడలేదు. నీవు తక్కువ, నేను ఎక్కువ అని నేను ఎక్కడ చూడలేదు. ఏదైనా నేర్చుకోవాలన్నా దేవునిలోనే నేర్చుకోవాలి. ఏ మాదిరి అయినా ఉన్నతమైన మాదిరి మనకు కావాలంటే అది దేవునిలోనే ఉన్నది. దేవునిలో లేకుండా ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. లోకంలో కొన్ని ఐక్యతలు ఉంటాయి, అది పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే ఇది పరసంబంధమైనది, ఇది బలమైనది. కనుక ఈ ఐక్యత చాలా గొప్పది. యేసు ప్రభువారు తన శిష్యులతో బయలుపరుచుకున్న విషయాలు చాలా గొప్పది. అది సంఘం పాటించాలి, అది విశ్వాసకుడు పాటించాలి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
ఎలాగైతే వారు ఐక్యత కలిగి ఉన్నారో మనిషిలో ఒక విశ్వాస జీవితంలో కూడా ఈ కార్యాలు జరుగుతాయి. రక్షణ కార్యాలైనా, అది సంఘ కార్యక్రమాలైనా, అది మినిస్ట్రీ అయినా, ఏదైనా కూడా ఈ ఐక్యత పనిచేస్తూ ఉంటుంది. అయితే దేవునికి అలాగనే మనసుకున్నటువంటి ఐక్యత గురించి మనం ఒకసారి విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చాలా అద్భుతంగా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి విశ్వాసి ఎవరు అంటే తీగే. ఇప్పుడు తండ్రి వ్యవసాయం చేస్తాడో, యేసులో వ్యవసాయం చేస్తాడు. విశ్వాసి ఇప్పుడు క్రీస్తులో ఐక్యత కావాలి. తండ్రి కుమారుడు ఎలాగైతే ఐక్యత కలిగి ఉన్నాడో అలాగనే క్రీస్తు విశ్వాసి ఐక్యత కలిగి ఉండాలి. కలిసిపోవాలి, కలిసి జీవించాలి, ఒప్పుకోవాలి, విధేయత కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడు ఐక్యతగా ఉంటుంది. ఏమని అంటాడంటే ఇక్కడ చాలా అద్భుతమైన రీతిగా 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమేందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకున్న ఎడల నా ప్రేమేందు నిలిచి యుందురు. అద్భుతం. తండ్రి కుమారులో ఎలాగైతే ఆ సంబంధం ఉందో అలాగనే క్రీస్తు విశ్వాసులకి ఆ సంబంధం ఉంది. ఇది అద్భుతమైనటువంటి సహవాసం, అద్భుతమైన దైవ సహవాసం, దైవ ఐక్యత. సో దైవ ఐక్యత దేవునిలో ఉన్నది కనుక ఇప్పుడు విశ్వాసి యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు తప్పనిసరిగా ఆ విశ్వాసంలోనికి రావాలి. అందుకే ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా ఏమైనా వ్రాయబడిందంటే అక్కడ ఏమంటాడంటే, తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినట్లా నేను అతని యొద్ద వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. యోహాను సువార్తల్లో మనం ఏం చూస్తామంటే ప్రభువు అంటాడు, నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మని మీ మీద పంపుతాడని. చాలా అద్భుతమైన సహవాసం. తండ్రి కుమారుడు విశ్వాస జీవితంలో ఐక్యం అవ్వటం, ఇది ఆత్మీయ జీవితం, ఇది ఆత్మీయ ఐక్యత. అలా కలిగి జీవించినప్పుడు ప్రియులరా, మన జీవితంలో ఎక్కడ లేని నెమ్మది, సమాధానం కలుగుతుంది. క్షమించగలుగుతాం, సమాజాన్ని క్షమించగలుగుతాం, అలాగే శత్రువులను క్షమించగలుగుతాం. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయం అది ఐక్యతలోనే ఉంది. దైవ ఐక్యత నీలో ఉంటే నువ్వు శత్రువుని కూడా క్షమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. నీ జీవితాల్లో ఏదైనా సమాధానం లేదా, లేకపోతే ఇతరుల మధ్య గొడవలు ఉన్నాయా, యేసు నీలో ఉంటే, నీతో ఉంటే నీవు క్షమించగలుగుతావు. అలా ప్రపంచాన్ని నీవు సాధించాలని, క్షమించాలని మీకు తెలియజేస్తాను. ఈ సత్యాన్ని నీ జీవితంలో అలవరుచుకుంటూ జీవించాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఐక్యత అద్భుతమైనది. నీ ఐక్యత సంఘంలో కూడా ఉండాలని మీరు ఆశించారు కనుక మాతో ఉండు ప్రభువా. ఐక్యమై జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడిని దీవించను గాక.